అదే లెక్క అయితే చంద్రబాబు గారు ఇప్పుడు సీఎం గా ఉన్నప్పుడే కదా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం. అవును. మరి నేను అనేది అదే, అది దానికి చైర్మన్ బాధ్యుడు అయితే ఇక్కడ సీఎం బాధ్యుడు కాడా? కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఇక్కడ, అక్కడ కూడా బోర్డులో తీసుకునే నిర్ణయమే. ఇక్కడ ఒక అధికారుల కమిటీ వేశారు, అక్కడ కూడా బోర్డులో ఒక కమిటీ వేశారు. మరి ఆ కమిటీ వాళ్ళు బాధ్యులు అవ్వాలి కదా. అదే ప్రయత్నం ఇప్పుడు. అంటే వీళ్ళు చేసిన ప్రయత్నం విఫలమైంది. దేవుడు వాస్తవం ఇందులో రాజకీయం లేదని, ఆ దేవుడు ఆశీర్వాదంతో జరిగినటువంటి విచారణ అనుకోవాలి సిబిఐ దర్యాప్తు. లేకపోతే గనక మనం అసలు భక్తులు జీవితకాలం మనసు నాకైతే ఈ నివేదిక వచ్చేదాకా చాలా మనోవెచ్చింది నేను. ఎందుకంటే అదే వాళ్ళ కర్మ అది. మీరు మనోవాదం ఇంకా చెందుతూనే ఉండాలి అలాగా అన్నట్టుగా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నదన్నాక ఈయనేంట్రా బాబు ఇట్లా మాట్లాడుతున్నారు అనిపించింది. ఎందుకంటే తటస్థుడు అనుకుంటాం, నిజాయితీగా అనుకుంటుంటే సిబిఐ అంట ఆ విచారణలోనంట భక్తుల సెంటిమెంట్లు గాయపడతాయేమో అని చెప్పేసి రాయలేదట. ఏం మాట అసలు వేసిందే భక్తుల సెంటిమెంట్లు గాయపరిచారని దాని మీద కదా. అందుకోసం రాయలేదని ఈయనతో చెప్పారా పర్సనల్ గా వచ్చి చెవిలో? ఈయన ఊహించేస్తాడు అట్లాగా. ఎలాగైనా ఈయన సనాతనం గురించి మాట్లాడుతున్నాడు, భక్తులకు సంబంధించిన సెంటిమెంట్ తో కూడిన అంశంలో లేదురా నాయన అంటే ఇవన్నీ పక్కన పెట్టండి.